మరొక బ్రేకింగ్ మావోయిస్టుల ఏరువైతే టార్గెట్ గా కేంద్రం దూసుకెళ్తోంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఇటీవల కాలంలో పలువురు ముఖ్య మావోయిస్టు నేతలను హతమార్చింది. మొన్న హిడ్మాతో పాటు పలువురు కీలక మావోయిస్టులను భద్రతా బలగాలు చంపేశారు. ఈ క్రమంలో నవంబర్ 28 నుంచి 3 రోజుల పాటు ఛత్తీస్గఢ్ లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఆల్ ఇండియా డీజీపీల సమావేశం కూడా ఉంది. మావోయిస్టుల ఏరువేత ఆపరేషన్ కగార్ టెర్రరిస్ట్ దాడుల ఎజెండాగా ఈ మీటింగ్ జరగబోతోంది. 3 రోజుల పాటు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ లోనే ఉండబోతున్నారు. ఏపీ నుంచి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ లఢా హాజరు కాబోతున్నారు. తెలంగాణ నుంచి డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర అధికారులు వెళ్లబోతున్నారు. మావోయిస్టుల ఏరువైతే టార్గెట్ గా కేంద్రం దూసుకెళ్తుంది. మనం చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి కూడా ఆపరేషన్ కగార్ పేరుతో అటు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చేసినటువంటి ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ పర్సన్ హిడ్మా ఎన్కౌంటర్ జరిగినటువంటి సిచ్యువేషన్, అతనితో పాటు మొదటి రోజు ఎన్కౌంటర్ లో 6, తర్వాత 7, మొత్తం 13 మంది మృతి ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత 50 మందిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. వారికి సంబంధించి వైద్య పరీక్షలు కూడా చేశారు. సో ఈ ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతోంది. ముఖ్య నేతలను కూడా హతమార్చారు. మన హిడ్మాతో పాటు పలువురు కీలక మావోయిస్టులను కూడా భద్రతా బలగాలు చంపేశాయి. ఈ క్రమంలోనే నవంబర్ అంటే ఈ నెలలో 28వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఛత్తీస్గఢ్ లో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. ఈ నెల 28 నుంచి 28, 29, 30 ఈ 3 రోజులు కూడా ఆల్ ఇండియా డీజీపీల సమావేశం ఉంటుంది. మావోయిస్టుల ఏరువేతకు సంబంధించి, ఆపరేషన్ కగార్ కు సంబంధించి టెర్రరిస్ట్ దాడుల ఎజెండాగా అయితే ఈ మీటింగ్ జరగబోతోంది. 3 రోజుల పాటు ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఛత్తీస్గఢ్ లోనే ఉండబోతున్నారు. ఏపీ నుంచి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ లఢా హాజరు కాబోతున్నారు. తెలంగాణ నుంచి చూస్తే డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ఇతర అధికారులు కూడా వెళ్లబోతున్నారు.